ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన కోసం ఈ భూమికి అరుదించి మనల్ని రక్షించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలుపుకుంటున్నాం. ద కమింగ్ ఆఫ్ ద సేవియర్, రక్షకుని రాక అనే ఈనాటి అంశంపై మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు ఈరోజు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందు ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. హోలీ ట్రినిటీ సంఘస్థులందరికీ శుభవందనములు. ఈ ప్రాతకాల సమయమందు దేవుని యొక్క వాక్యం ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశం బట్టి
దేవునికి అనేక వందనం స్తోత్రం తెలియపరచుకుంటున్నాను. వాక్య ధ్యానంలో మనం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధాన్ని పాదంకి అనేక వందనం స్తోత్రం తెలియపరచుకుంటున్నానంటే ఈ ప్రాతకాల సమయంలో ప్రభా మా సంఘస్థులందరూ ప్రభా నీ వాక్య ధ్యానం కోసం ప్రభా ఎదురు చూస్తుండగా ప్రభా ఈరోజు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. నీ దీనాదాసుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ వాక్యం యొక్క భావము పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ఈ రోజుకే సిద్ధపరచబడిన మన వాక్యము మనం చూసినప్పుడు అయితే క్రిస్మస్ సందర్భము మనకి December 25th మనకు దగ్గరలో ఉన్నది. సో కొద్దిగంత ఆ వాక్యాలు మనం ధ్యానించుకొని మనల్ని మనం ఉత్తేజపరచుకుందాము. సో మొదటిగా మనకి తెలిసిన వాక్యమే ఇది. ఎప్పుడైతే మనకి కన్య అయిన మరియ మనము ఆమె గర్భం పరిశుద్ధాత్మ దాల్చినప్పుడు అసలు దేవుడు ఏ స్టేజ్ లోపల ఆమెను తీసుకొని వచ్చాడు, అసలు అక్కడ జరిగిన సంఘటనలు ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాసినది మనకు తెలిసింది అదే. 6వ నెలలో 26 నుంచి, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి, 6వ నెలలో గబ్రియేల్ అన్న దేవదూత గలీలీ అయిన నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడాను. ఆ కన్యక పేరు మరియ. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఆ కన్యని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు? మరియమ్మని ఎన్నుకున్నాడు. మరియమ్మని ఎన్నుకున్నప్పుడు ఒక దేవదూతని ముందుగా, గబ్రియేలు దేవదూతని ముందుగా మరియమ్మ దగ్గర పంపాడు. ఆ సమయంలో అప్పుడు ఆమె ఏం చేస్తున్నది? మేబీ ఆమె ఆ రాత్రి సమయంలో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు దేవుని యొక్క. ఆమె ఎందుకంటే అక్కడ ఏమన్నాడంటే దయాప్రాప్తురాల, ఆ దూత ఏమన్నాడంటే 28లో దయాప్రాప్తురాల నీకు శుభం. ఎందుకు దయాప్రాప్తురాల అన్నాడు? ఎందుకంటే ఆమె దేవునికి చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి, దేవునిలో ఆమె ఎదుగుతున్నది కాబట్టి, ఆమెకు ఒక బహుమానం దేవుడు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి దయాప్రాప్తురాల అన్నాడు కదండి. దాని తర్వాత ప్రభువు నీకు తోడేనని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచుకొనిచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. అంటే ఆ కాలం లోపల ఒకవేళ చూసినట్లయితే ఈ విధంగా జరగడం, ఒక గర్భం అలా రావడం అంటే ఆమె యొక్క అవమానం ఆమెకి ఎంతో తొందర కలిగించింది అన్నమాట. ఇది ఏమి మాటలు, ఈ దూత నాకు ఏమి చెప్తుందని ఆమె భయపడిపోయింది. ఫస్ట్ ఆమె ఏమన్నా భయపడకము. ఎప్పుడైనా దేవుడు ఒక కార్యము మన జీవితాల్లో చేస్తుంటే ముందుగా ఒక భయం అనేది మనలో అపవాది ఎంటర్ చేస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చిందా, అది ఒకవేళ అపవాది దగ్గర నుంచి వచ్చిందా అనేది మనం ఆలోచించుకుంటూ ఎప్పుడు మన జీవితంలో, ప్రార్థనా జీవితంలో గడుపుతున్నప్పుడు మనకు అది తెలిసిపోతూ ఉంటుంది. అయితే అక్కడ ఏమంటుండే దేవుడు అంటే భయపడకము. మొదటిసారిగా ఇక్కడ భయపడకము అని మనం చూస్తున్నాం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఇప్పుడు రిజల్ట్ చెప్తా ఉన్నాడు. ఎందుకు నువ్వు భయపడొద్దు అంటే, నువ్వు గర్భం వచ్చినా కానీ ఎందుకు భయపడొద్దు అంటే, యేసు అనే అతన్ని నువ్వు నీ ద్వారా ప్రపంచానికి రాబోచున్నాడు. ఆయన ఎలాంటి ఏమంటున్నాడు? ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనపడను, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఇప్పుడు ఆమెకి ఎంత సంతోషం కలిగి ఉండొచ్చు. నా గర్భం లోపల ఇంత గొప్ప వ్యక్తి, ఒక ప్రభువే నా గర్భం నుంచి వచ్చిన అన్నప్పుడు ఆమె యొక్క సంతోషానికి ఆదులు లేకుండా ఉండవచ్చు కదండి. మనం ఒక ఆ ప్లేస్లో ఉంటే మనం అలానే ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఒక పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్ ఏంటంటే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఇప్పుడు తల్లి అయిన మరియాకి ఆ దేవదూత వచ్చి చెప్పేసింది. దాని తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇది జరిగిందో తెలియదు. దాని తర్వాత ఏమైందంటే ఆమె ప్రదానం చేయబడింది యోసేపు అనే అతనికి, నీతిమంతుడు గల యోసేపునికి ఆమె ప్రదానం చేయబడింది కదండి. అప్పుడు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే. ఈయన ఎలాంటి వాడు? ఆమెమో దయాప్రాప్తురాలు, ప్రార్థనాప్రాలు. ఇక్కడ యోసేపు ఏమో నీతిమంతుడు. ఆయన సెలెక్షన్ చూడండి, దేవుడు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఒక గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఒక్కొక్కరిని అంటే ఆయన సెలెక్షన్ చేసుకున్నప్పుడు ముందుగా వ్యక్తులను చూస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారో అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈయన ఇక్కడ యోసేపు నీతిమంతుడు అంట. ఈయన ఏం చెప్పాడంటే అక్కడ ఆమె భర్తను యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచిన రహస్యంగా ఆమెను విడనాడు. ఆయన ఎందుకు ఆయన విడిచిపెట్టాలనుకున్నాడు? ఆమె పెళ్లి కాకముందే గర్భం ధరించితే ఈ విధంగా ఒకవేళ ఆ కాలం లోపల ఇలాంటి చర్య జరిగినప్పుడు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు ఒక వ్యక్తిని. అలాంటి అవమానకరమైన, వ్యభిచారకరమైన అంటే శిక్ష ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపేసేవాడు. కానీ ఈయన నీతిమంతుడు కాబట్టి అలాంటిది ఆమె జరగకూడదని ఆయన ఏమంటే ఆయన ఏమనుకున్నాడంటే
ఈమెని విడిచిపెట్టేద్దాం, ఈమె దారిలో ఈమె పోని, నా దారిలో నేను వెళ్ళిపోతాను, ఆమెకి ఏమి జరగకూడదు, నాకు అవమానం జరగకూడదు అనేది ఆయన ఉద్దేశం ఉన్నప్పుడు, ఇప్పుడు దూత ఆయన స్వప్నం మంది వచ్చాడు. అక్కడేమో దూత డైరెక్ట్గా వచ్చి మరియాతో మాట్లాడాడు, ఇక్కడేమో దూత స్వప్నం మంది వచ్చాడు. స్వప్నం మంది ఏమంటున్నాడు ఈయనతో, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నం మందు అతడికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అనే మరియను చేర్చుకున్నకు భయపడకము. చూడండి, మళ్ళా భయపడకము. అక్కడ మరియమ్మకి భయపడకము అన్నాడు, ఇప్పుడు ఇక్కడ కూడా భయపడకము అంటుంది కదండి. ఈ భయపడకము అన్నది ఏదైతే ఉన్నదో ఆయనకి ఇప్పుడు యోసేపుకి ఒక ఆదరణ కలగాలి. అప్పుడు ఏమంటున్నాడు 21లో మనం చూసినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఎంత చక్కగా అక్కడ యోసేపుకి చెప్పాడండి, తన ప్రజలను వారి పాపముల నుండి తప్పించాను. అంటే ఎవరైతే యేసుక్రీస్తు అంగీకరించారో, ప్రియ రక్షణకు అంగీకరించారో వాళ్ళు ఆయన ప్రజలు కదండి, వాళ్ళని పాపం నుండి రక్షిస్తారు. ఆ కాలంలో పాపం నుంచి రక్షించాలంటే ఎన్నో క్రియలు చేయవలసి వచ్చేటి, గొర్రెల రక్తము, పావురాల రక్తము, అలాంటి ఎన్నో ఆచారాలు ఉండే. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ పాపం నుంచి రక్షించడానికి దేవుడే ఈ భూలోకంలో మర్యాద ద్వారా గర్భం ధరించి కుమారునిగా ఇక్కడ మన భూలోకంలో ఆయన వస్తున్నాడు అన్నమాట. ఆయన పాపం నుంచి రక్షిస్తాడంట. అయితే ఆయనకి ఇంకేమంటున్నాడు, ఆయన రక్షించిన గనక ఆయన యేసు అని పేరు పెట్టుదురు. ఇప్పుడు యోసేపుకి ఎంత ఆనందం కలిగింది అనుకుంటా. ఆహా, నేను ఎవరినైతే చేసుకుంటున్నాను, ఆయన ద్వారా ఒక కుమారుడు ఎవరైతే వస్తున్నారో ఆయన పాపులను రక్షించడానికి వస్తున్నాడు. నీతిమంతులు ఎవరుతున్నారో వాళ్ళు కాకుండా ఏ పాపాలైతే చేశారో ఆ పాపాల నుంచి రెండో మరణం లేకుండా ఆయన పాపులను రక్షించడానికి వస్తున్నప్పుడు యోసేపు ఎంతో ఆయనకు సంతోషం కలిగి ఉంటుండొచ్చు. మళ్ళీ మూడవదిగా మనం ఇంకొకసారి చూసుకున్నామంటే గొర్రెల కాపుల గురించి మనకు తెలుసు. అప్పుడు అక్కడ గొర్రెల కాపుల దగ్గర ఏమైంది అంటే, ఎప్పుడైతే ఈ యోసేపు కొన్ని మరియకు ముందు ఆయన దూత ప్రత్యక్షమైంది, తర్వాత స్వప్నం మందు యోసేపుకు, ఇప్పుడు దూత ఎవరికి ప్రత్యక్షమవుతుంది? 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం లోపల మనం ఒకవేళ 8 నుంచి చదువుకున్నట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి మీద ప్రకాశించింది. ఇప్పుడు ఏమైందండి, అగైన్ రాత్రి, అక్కడ స్వప్నమందు యోసేపుకు రాత్రి, మరియమ్మ ప్రార్థన చేస్తుండగా అక్కడ రాత్రి, ఇప్పుడు ఇక్కడ గొర్రెలు కూడా రాత్రి. ఈ మూడోసారి ఏం చేశాడంటే దూత వాళ్ళకు వచ్చి డైరెక్ట్గా ప్రత్యక్షమే ఏమంటున్నాడంటే, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఆయన స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మరియమ్మని ఎన్నుకున్నాడు, తర్వాత యోసేపును ఎన్నుకున్నాడు, ఇప్పుడు దాని తర్వాత గొర్రెల కాపులను ఎన్నుకున్నాడు. ఈ గొర్రెల కాపులు ఏం చేస్తున్నారు, రాత్రి వాళ్ళు ఒక చలి కాచుకుంటున్నారు, ఏం చేస్తున్నారు కానీ ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారో తెలియదు. కానీ వాళ్ళకి ప్రత్యక్షమైన తర్వాత అక్కడ జరిగినది ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ గొర్రెల వాళ్ళకి ఎందుకు చెప్పారు? ఇంకెక్కడైనా దేవాలయంలో ఉన్న యాజకులకు చెప్పవచ్చు, ఇంకెక్కడైనా ప్రజలు ఎవరైతే దేవుని స్తుతిస్తుండో వాళ్ళకి చెప్పవచ్చు. కానీ గొర్రెల కాపుల్ని ఎందుకు ఎత్తుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకి ఒక కాపరిగా ఉన్నాడు కదండి, ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ముందు జరిగే ఫ్యూచర్ని చూసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎన్నుకుంటూ వచ్చి వాళ్ళను కూడా అక్కడ ఏమంటున్నాడంటే, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. అంటే వాళ్ళు కూడా అక్కడ భయం కలిగింది. ఒక దూతను చూడగానే వాళ్ళు కూడా భయపడ్డారు. ఇది ఏంటి, ఈ మహిమ ఏంటి, ఈ తేజస్సు ఏంటి, భయపడ్డారు. కానీ వాళ్ళ మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టాడు దేవుడు. ఈ లోకానికి ముందు సువార్త ప్రకటించిన వాళ్ళంటే ఆ గొర్రెల కాపురులే. ఎందుకంటే ఆ దేవదూత ఎలాగైతే చెప్పిందో అదే విధంగా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూసి, ఆ పొత్తిగుడ్డలో చుట్టూ ఆ శిశువుని చూసి, ఆ ఆనవాళ్ళు చూసి వాళ్ళు నిజంగా దేవుడు కుమారుడు ఇక్కడికి వచ్చాడని నమ్మాడు. అదే విధంగా ఒకవేళ మనము మరియమ్మ దగ్గర అక్కడ చూసినప్పుడు యెషయా గ్రంథం లోపల రాసి ఉన్నది అక్కడ. ఎందుకంటే ఒక ఇమానియేల్ అని పుడుతున్నాడని మనకు రాసి ఉన్నది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమానియేల్ అని పేరు పెట్టుదురు. ఇది యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త ముందే ప్రవర్తించిండు. అంటే దేవుడు ఏదైనా కార్యం చేయకముందు ఒక ప్రవక్త ప్రవర్తించిన దాన్ని ఆయన దాన్ని సంపూర్ణంగా ఆయన క్రియలో తీసుకొని వస్తాడు.
ఈ రోజు కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో దేశాలలో కొట్లాటలు ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రవక్తలు ముందే ప్రవర్తించి ఉన్నారు, అవన్నీ జరుగుతున్నాయి. సో ఈ క్రిస్మస్ కాలం అంది ఏదైతే ఉన్నదో, ఈ యొక్క మహా శుభదినంలో ఏమవుతుందో మనందరి బాధ్యత ఏంటంటే, మనందరూ తెలియజేపాల్సింది అంటే, మన కొరకు ఒక లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, మన పాపం నుంచి ఆయన రక్షిస్తాడు, మనకి రెండో మరణం లేకుండా చేస్తాడు. తిరిగి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం కూడా దేవునితో కలిసి ఉండి సుఖము, శాంతితో, సమాధానంతో కలిగి ఉంటాం. కాబట్టి దేవుని అందు ఈ ఈ క్రిస్మస్ సీజన్ లోపల మనమందరము దేవుని యొక్క వాక్యమును ప్రజలందరికీ మనం ప్రచురించాలంటే, ప్రతిసారి తప్పకుండా సంవత్సరానికి ఈ పండుగను మనం ఆచరించాలి. ఈ పండుగను మనం ఆచరించినప్పుడు ఈ సువార్తనే లోకానికి ప్రకటించబడుతుంది. ఈ యొక్క మహా సంతోషకమైన వార్తని, శుభదినమునే, శుభ గడియలను ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఎందుకు క్రిస్టియన్స్ ఇలా ఈ 25th డిసెంబర్కి ఎందుకు ఇలా వాళ్ళు చేసుకుంటున్నారంటే, అది ఒక శుభదినం, అది ఒక పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు పుట్టిన దినం. కాబట్టి ఇది మన ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి మనం ఇది చేసుకోవడానికి, మనం ఈ యొక్క ఆచరణలో ఈ పండుగ ఆచరించాలి. కాబట్టి మనము తప్పకుండా క్రిస్మస్ రోజున మనము ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మన వాక్యంలో ప్రకటింపబడాలి. దేవుడి కొద్ది వాక్యాలను మన ఆత్మీయ మెల్లుకి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటానండి. దేవా, పరిశుద్ధుడా, మరి ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ప్రభా ప్రకటింపబడేలాగా ప్రభా ఈ క్రిస్మస్ సీజన్ అందు ప్రభా మమ్మల్ని అందరినీ ఆస్వాదించి, మా సంగతులందరినీ ఆశ్రయించి ప్రభా మాకు మంచి భవిష్యత్తునిచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మమ్మల్ని ముందుకు నడిపించి, నీ వాక్య సువార్త ఈ భూలోకమంతా ప్రకటింపేలాగా మమ్మల్ని అందరినీ వాడుకోమని నాదని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.